మళ్ళా ఆనలు అందుకున్నాయబ్బా. ఈ 2-3 రోజుల కంచి మంచిగానే పడుతున్నాయి. ఇదే మోకలా షేర్లు కుంటలు నిండితే రైతులకు సగం రంది తప్పినట్టే. ఆనల గురించి కూడా చెప్పుకుందాం గానీ ఫస్ట్ హెడ్లైన్స్. పార్టీల నడుమ రుణమాఫీ కొట్లాట, కారోళ్ళు అంటూరు మొత్తం కాలేదట. ఫాక్స్కాన్ కంపెనీ తోటి చర్చలు, హైకమాండ్ కాడ రాజకీయాలు. కొత్త ఎమ్మెల్సీల ప్రమాణం, మండలికి తెస్తారట గౌరవం. పార్కింగ్ ఫీజు మీద లొల్లి, బరాబర్ కట్టాల్సిందే 25కెళ్ళి. దంచి కొడుతున్న ఆనలు, హైదరాబాద్ వాళ్లకు తిప్పలు. 15 ఆగస్టు లోపు పక్కా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు అమలు చేస్తూ నడిచిందబ్బా. మొదలు 1,00,000, అటెన్క 1,50,000, నిన్నటితోటి 2 లక్షల లోన్ సుక్తా అయినట్టే. రుణమాఫీ అయ్యేది కాదు. అంత ఉత్తమాటలని ఎన్నో మాట్లాడినాయి ప్రతిపక్షాలు, ముఖ్యంగా కారోలు. బరాబర్ చేసినాం, మీరు చేసిన సవాళ్ళ సంగతి ఏందని సీఎం సారు ప్రశ్నించిండు. మరి అటుకెళ్ళి ఏమంటున్నారో కూడా అరుసుకోవాలి కదా. ఇక రుణమాఫీ రణం సురువయ్యింది. మేం మాట ఇచ్చినట్టే 2 లక్షల లోన్లు కట్టేసినాం, నువ్వు మాట మీద నిలబడి రాజీనామా అని హరీష్ రావు సార్ కు సవాల్ ఇసురుకుంటా హైదరాబాద్ లో బ్యానర్లు కట్టిరు కాంగ్రెస్ అభిమానులు. సగం కూడా కాలే 31,000 కోట్లు అని చెప్పి 17,000 కోట్లే చేసిరని సీఎం సార్ కు ఛాలెంజ్ చేసిండు రామన్న. నీ కాన్స్టిట్యూన్సీ కి పోదాం, ఊరు కూడా నీ ఇష్టం. రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా, రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. అయితే ఇంకో 5,000 కోట్లు తీసి పక్కకు పెట్టిరట. గతనే రానోళ్ళు ఎవరనుంటే వాళ్ళకి ఇస్తానికి ఆధార్ నెంబర్లు, ఇంటి పేర్లు తప్పువాడోళ్ళు వ్యవసాయ ఆఫీసర్లను కలిస్తే సై చేసి లోన్లు మాఫీ చేస్తురట. ఇది పచ్చి మోసం, పచ్చిదగా. ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి నిజాన్ని. నువ్వు ఇలా ఊర్లలో పోతే సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు. నేను గిట్లా మాట్లాడితే అటుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ లోకుంటారా? అప్పుడెప్పుడు అపరిచితుడు అనే సినిమా వస్తే దాంట్లో ఏమేం శిక్షలు పడతాయి నరకంలో చూసినాం. కుంభి పాకమనో అదోటో ఇదోటో అని శిక్షలు, అంతకంటే ఘోరమైన శిక్షలు మీకు పడాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ ఇంకేమన్నాడో కూడా ఇన్నుల్లో. పాలననేమో చెత్తగుందని ప్రజలు చెప్తున్నారు. మన పాలన గంత గొప్పగా ఉంటే అసెంబ్లీ ఎలక్షన్ల కార్యాలయ గాలెందుకు తీసిర్రన్న? పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట కూడా గిట్లనే అన్నారు. ఆ పబ్లిక్ ఏమో మనకు గుండు సున్నా ఇచ్చిరే. అంటే మనం చెప్పేదానికి పబ్లిక్ ఉన్నదానికి మంత్రి రామన్నకు మాజీ మంత్రి రామన్నకు ఉన్నంత ఫరక్ ఉన్నది పో. మనం కూకున్న కాడికి అన్ని రావాలంటే రావు, పోవాల్సిన కాడికి పోవాలి, కావాల్సింది తెచ్చుకోవాలి. ఆదిలాబాద్ అయినా, హైదరాబాద్ అయినా, గళ్ళైనా, ఢిల్లీ అయినా. అంతేగాని అందరు నాతానికే రావాలి, వాళ్ళే వచ్చి మాట్లాడాలని రుబాబ్ చూపిస్తే అవుతుందా? నువ్వు కాకుంటే నీ తాత అనుకుంటారు. సర్కార్లు సుతగ్గంతే. డెవలప్మెంట్ కావాలి, జాబులు రావాలంటే పెద్ద పెద్దోళ్ళని కలవాలి కదా. మరి కంపెనీలు, పెట్టుబడులు, ఎంపీ సీట్లు, రాజకీయాలు గిట్ల నడుస్తుంది ఢిల్లీలో సీఎం సార్ టూరు. దునియాల పేరు పోయిన ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ యాంగ్ లియో సార్ తోటి చాలాసేపే నడిచింది మీటింగు. మా హైదరాబాద్ శివాలరా ఇంకో సిటీని కడుతున్నాం, మీరు పెట్టుబడులు పెట్టాలని కోరితే సరే అన్నారట. అలా మనుషులు చెప్పునే వచ్చి అంతా చూసుకొని పోతారట. మొన్నటిదాకా అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో గిసొంటి మీటింగులు నడిస్తే ఇవాళ ఇది. ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి సార్ ను కాంగ్రెస్ సీనియర్ లీడర్ అభిషేక్ సింఘ్వి సార్ కలిసిండు. తెలంగాణకెళ్లి రాజ్యసభ పంపుతున్నారు కాబట్టి శనార్థి చెప్పినట్టున్నాడు. అట్లనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్ తోటి మీటింగ్ నడిచింది రాజకీయాలు, ఏలువాడి గురించి. కొత్త పిసిసి అధ్యక్షుడు, కొత్త మంత్రులు, నామినేటెడ్ పదవుల గురించి వెళ్ళిందో లేదో మరి. హైదరాబాద్ లో సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం కడుతున్నారు కదా, దాని ఓపెనింగ్ కోసం మంగళవారం నాడు సోనియా గాంధీ మేడము, రాహుల్ గాంధీ సార్ వస్తారట. అదే దినం వరంగల్ రైతు శనార్థి మీటింగ్ కు కూడా రాహుల్ సార్ వస్తాడట. కాంగ్రెస్ ను గెలిపిస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ మీటింగ్ లో చెప్పిండు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆడనే పెడుతున్నారు అన్నట్టు. ఇయాల ఎవ్వలేం మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో ముంగటుండి అందరిని నడిపినోడు కోదండరాం సారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలు, సంఘాలు, సిద్ధాంతాలు పక్కకు పెట్టి అందరూ ఒకటైంది తెలంగాణ జేఏసీ కిందనే. దానికి బాస్ ఈసారే మళ్ళా గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా ధర్నాలు, దీక్షలు, నిరసనలు, ధూమ్ధాంలు. ఇక మిలియన్ మార్చు, సాగరహారం, సకుల జనుల సమ్మె గురించి చెప్పాల్సిన పనే లేదు. గింత కొట్లాడిన సారు చట్టాలు తయారు చేసే కాడుంటే బాగుండే అనుకునేటోళ్ళు చాలా మందే. రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లకు దక్కింది గా భాగ్యం. ఎం కోదండరామారెడ్డి అను నేను శాసన పరిషత్తు సభ్యునిగా
నామనిర్దేశం అయినందున రైట్. ప్రొఫెసర్ కోదండరాం సారిగా ఎమ్మెల్సీ కోదండరాము మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ ప్రమాణం చేపించిండు. అక్కడ ఆ ప్రతిజ్ఞ అయితే ముగిసింది, కానీ ఇక్కడ ప్రజల ముందు మేము చేసే ప్రతిజ్ఞ ఏంటంటే ఇక తప్పనిసరిగా ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే పనిచేస్తామని. అట్లనే అమీర్ అలీ ఖాన్ సాబ్ కూడా ఆమీర్ అలీ ఖాన్ రుకన్ ఖానూన్ సాజ్ తెలంగాణ ఖానూన్ సాజ్ కౌన్సిల్ ఈ ఇద్దరు ఎప్పుడో ఎమ్మెల్సీలు అయ్యేది ఉండగాని కోర్టు కేసులు చేయబట్టికే ఆలస్యం అయ్యింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాసోజు శ్రవణ్ సారు కుర్రా సత్యనారాయణ సార్లను ఎమ్మెల్సీలను చేస్తామని ఫైల్ రాజ్భవన్ కు పంపితే గవర్నర్ కోటాలో పొలిటికల్ లీడర్లను చేయొద్దని పెండింగ్ లో పడ్డది. వాళ్ళు హైకోర్టుకు పోయారు. ఇంతలోనే గవర్నమెంట్ మారి వీళ్ళ పేర్లను పంపింది. కేసు హైకోర్టులో నడిచి సుప్రీంకోర్టు దాకా పోతే కొత్తోళ్ళకు అనుకూలంగా ఆర్డర్ వచ్చింది మొన్న. ఎమ్మటే ఇవాళ కోదండరాం సారు అమీర్ అలీ ఖాన్ సారు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిరు అన్నట్టు. ఇక అవ్వలు పెద్దమ్మలు అక్కలు చెల్లెండ్లు అందరికి చెప్తున్నా, ఆర్టీసీ బస్ ఎక్కగానే మీ సీట్ల మీరు కూకొని గప్చుపుండుర్రి. బ్యాగులు బోగులుంటే సీట్ల కిందనో నెత్తి మీద సజ్జలను పెట్టుకోర్రి. యాస్టకొస్తుందని షెప్పులిడ్సి సకిల మూకులం కూకునేరు. మర్చిపోయినా చేతిలో ఏం లేకుండా చూసుకోర్రి. వాట్సాప్ చూస్తాం, ఫేస్బుక్ చూస్తామని ఫోన్ తెరచకుంటే మంచిది. చాలా దూరం పోవాలి, టైంపాస్ అయితలేదని గట్లనే ఏదైనా పని ముంగటేసుకున్నా వీడియోలు తీసి ఎచ్చి పచ్చి మాట్లాడతారు. మరి హైదరాబాద్ కెళ్ళి ఆదిలాబాద్ దాకా, వరంగల్ కెళ్ళి వనపర్తి దాకా, ఖమ్మం కెళ్ళి కామారెడ్డి దాకా, నల్గొండకెళ్ళి నాగర్ కర్నూలు దాకా తెలంగాణ అంతటా రామన్న దిష్టి బొమ్మలు కాల్చుడే. హౌ ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నా ఆడబిడ్డలు నడరాని మాటలు అన్నందుకే మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు కదంటాం. అటు తెలంగాణ మహిళా కమిషన్ సుత సీరియస్ అయింది, నోటీసులు పంపింది. 20 తారీఖు నాడు కమిషన్ ముంగటికొచ్చి వివరణ ఇయ్యాలని ఆర్డర్ వేసింది. ఆర్టీసీ బస్సుల ఆడోళ్లను ఫ్రీగా తీసుకుపోతున్న కాంచి గులాబీ పాటోలు తాపకోటనుడే. మరి యువరాజని 10 ఏళ్ళు విర్రవీగినటువంటి కేటీఆర్ పబ్బుల కల్చర్, గంజాయి కల్చర్, డ్రగ్ కల్చర్, మరి పబ్బులలో డాన్సులేసి చిందులేసి మనిషికోది కరుసుకునే వరకు చిన్నగా లైన్లోకి వచ్చిండు సారు. నేను నిన్న యథాలాపంగా నోరు జారాను, మాట్లాడాను. ఎస్, హుందాగా మా చెల్లెల్ని మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దానికి క్షమాపణ అడిగాను. గట్ల అనుడేందుకు, గిట్ల సారీ చెప్పుడెందుకన్నా ఏదన్నుంటే సర్కారు మీరు చూసుకోండి. అంతేగాని ఆర్టీసీ బస్సులో తిరిగి ఆడోళ్లను ఇష్టం వచ్చినట్టు అనుడైతే కరెక్ట్ కాదు రామన్న. బస్సుల తీర్వాటం దొరికిందని గరీబులు ఎల్లిగడ్డ పొట్టు తీస్తుర్రు, అల్లుతుర్రు, కుడుతురనే కదన్నా మీ బాధ. సరేనే, బస్ ఎక్కినాక ఎట్లా కూకోవాలనో, ఏం పని చేయాలనో, ఫోన్ కూడా చూడాలనో వద్దో మీరే చెప్పుర్రన్నా. ఆడోళ్ళమంటే అంత అలసైపోయింది అందరికి. బండెక్కేటప్పుడు నెత్తికి హెల్మెట్, పర్సుల లైసెన్స్ ఎట్లనో వెనకెమ్మటి ఓ రెయిన్ కోట్ పక్కా తీసుకొస్తున్నారు చాలా మంది. బస్సులు ఎక్కేటోళ్ళు, పని మీద బయటికి పోతోళ్ళు ఓ షెట్టిని పట్టుకోబోతున్నారు. ఎప్పుడొస్తుందో ఏ టైంలో అందుకుంటుందో తెలియదు. మరి చాలా అయిందంటే గంట సేపైనా గర్వించడలేదు. నడుచుడు కష్టమే, బండ్లు నడుపుడు కష్టమే. ఇక ట్రాఫిక్ జామ్ గురించి సపరేట్ చెప్పాలనా? కుండపోత డ్రమ్ముల పోత కాదు, పట్నంలో ట్యాంకర్ల పోతే 4-5 రోజుల సంది. పిల్వని చుట్టం లెక్కనే ఊరికొచ్చి పొట్టు చంపుతుంది. పొద్దుగాల ముత్తం సేపు ఎండ, అటెనక వాన. ఓ మలక పొద్దుమూక, ఇంకో మలక రాత్రికి అందుకొని తెల్లని దాకా కొట్టుడే. అందరు బజ్జున్న టైంలో పడితే ఏం లేదు కానీ ఆఫీసులకు వచ్చేటప్పుడు ఇండ్లకు పోయే టైంలోనే సుక్కలు కనిపిస్తున్నాయి. ఏ రోడ్లో చూసినా చెరువులే, ఏ తొవల పోయినా ట్రాఫిక్ జాములే. తాంబేల లెక్క అంబాడుకుంటా పోయే వరకు తాతలు యాదికొస్తున్నారు. వరదలు చిన్నగా వార్తలేవు. ఉతార్లు ఏరియాలో పెద్ద మడుగులు తయారైనాయి. తోవ పక్కన బండ్లు పెట్టి దుక్నవులకు పోతే బయటకు వచ్చి చూసే వరకు నీళ్ళలో తేలుతున్నాయి. వనస్థలిపురం దగ్గర రోడ్డు రిపేర్లు అవుతుంటే చూడక అట్లనే పోనిచ్చే వరకు కార్ డివైడర్ గుంతల పడ్డది. ఇంకో కారు స్కూటీ మునిగితే బయటికి గుంజిండ్రు. అర్ధగంటకు వచ్చినా గంట సేపు చంపిన పట్టణాన్ని నిండారా తడుపుతుంది. ఆడాడ జిల్లాలను మందలిస్తుంది గాని హైదరాబాద్ ను గట్టిగానే ఆర్చుకున్నతో చినుకు పడితే పెద్ద పరిశానే ఉన్నది పో. డిఎంకే, అన్నా డిఎంకే, జేడీఎస్, జేడీయూ, బీజేడీ, శివసేన, ఎన్సీపీ, టీఎంసీ, టీడీపీ, వైసీపీ, ఎస్పీ, ఆర్జేడీ, అకాలీదళ్, ఆర్ఎల్డీ, ఎల్జీపీ, ఇట్లా బొచ్చడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి దేశంలో. ఎలక్షన్లకు గెలుస్తాయి, ఓడతాయి, మళ్ళా గెలుస్తాయి, మళ్ళీ ఓడతాయి. పవర్ ఉన్నా లేకున్నా పబ్లిక్ తరపున నిలబడితేనే కదా ఎన్నడో ఒకనాడు అధికారం వచ్చేది.
అయితే ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ మీద నడవని చర్చ మన బీఆర్ఎస్ మీదనే నడుస్తుందబ్బా. అదేంటంటే మీరు చూస్తుండ్రు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుసుడు పక్క అని మళ్ళొక పారు అనుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అంతేకాదు కేసీఆర్ సార్ గవర్నర్ అవుతాడట, కేటీఆర్ సార్ సెంటర్ మంత్రి పదవి తీసుకుంటాడు, హరీష్ రావు సార్ ప్రతిపక్షం లీడర్ అవుతాడట. కారోళ్లకు 4 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, వాళ్ళు చెప్పున్నే కమలం పార్టీలో కలుస్తారట. కవితక్కని జైలుకెళ్లి తీసుకొస్తానికి ఇదంతా చేస్తున్నారని ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి సారు ఇలేకలతోటి మాట అనగానే అటుకెళ్లి సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కూడా లైన్లోకి వచ్చిండు. మా పార్టీలో కాదు కాంగ్రెస్ లో కలుపుడు గ్యారంటీ, కేసీఆర్ ఏఐసీసీ అధ్యక్షుడు అవుతాడు, కేటీఆర్ పీసీసీ చీఫ్ అవుతాడు, కవిత రాజ్యసభ ఎంపీ అవుతుందని ఎడ్డిచ్చిండు. కోర్టులు ఇచ్చే బెయిల్ కు మా పార్టీకి ఏం లింక్ అని ప్రశ్నించిండు సంజయ్ సారు. ఒప్పందం లేదు, మన్ను లేదు, విలీనం లేదు, ఏది లేదు. కానీ తెలంగాణ కోసమే పార్టీ పెట్టినా మా పార్టీ తెలంగాణ తెచ్చింది, మా పార్టీ ఏలువాడిలనే బంగారు తెలంగాణకు బాటలు పోసినామని గొప్పగా చెప్పుకొని ఇప్పుడు ఆ పార్టీ ఉండదని ప్రచారం అవుతుంటే కూడా అధ్యక్షుల వారు మాట్లాడుతూ 10 నిమిషాలకు బండి టికెట్ తీసుకొని లోపల కూర్చుంటే చల్లగా ఏసీ ప్రయాణం, అద్దాలకెళ్ళి మంచిగా హైదరాబాద్ అందాలు చూడొచ్చు. టైం ఉంటే ఫోన్ల పాటలు వినుకుంటా టైం పాస్ చేయొచ్చు. చూస్తుండగానే దిగాల్సిన స్టేషన్ వస్తుంది, ట్రాఫిక్ తిప్పలు ఉండదు, గలీజ్ గాలి బాధ ఉండదు, రువ్వడిగా పోయి రావచ్చు. టైం కూడా కలిసి వస్తుందని చాలా మంది మెట్రో ఎక్కుతుంటారు పట్నంలా. అయితే తిప్పలవాడి దుడ్డు అనుకున్నా కట్టేసే తౌలు కోసం కష్టాలు వచ్చినాయి పట్నం మెట్రో స్టేషన్ లో బండ్లు పెట్టేటోళ్లకు. కొత్తగా పార్కింగ్ ఫీజులు గుంజుతున్నారు. మరి ఇటు నాగోల్ అటు మియాపూర్ దగ్గర ఖాళీ జాగల బండ్లు పెట్టి రైలు ఎక్కేటోళ్ళు ఇన్నొద్దులు. ఇవే ఆఖరు కాబట్టి ఎక్కువ మంది ఎక్కేది దిగేది ఇన్నే. నడమిట్లో వచ్చే స్టేషన్ల కాడ బండ్లకు ఛార్జీలు తీసుకున్నా 7 ఏళ్ల కంచి ఈడ మాత్రం పూకట్లనే ఉండే. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ పేరు మీద ఈ నెల 25కి వెళ్ళి ఫీజులు వసూలు చేస్తారట. బైక్ అయితే 2 గంటలకు 10 రూపాయలు, 8 గంటలకు 25 రూపాయలు, 12 గంటలు అయితే 40 రూపాయలు. అంతకు మించి ఆలస్యం అయితే గంటకు 5 రూపాయలు ఎక్స్ట్రా. ఆఫీస్ టైం 8 గంటలు కాబట్టి అంత లోపు అయితే రాలేరు. కాబట్టి బండి పెట్టినామంటే 40 రూపాయలు చదివియాల్సిందే. రాయదుర్గం 60, వెళ్ళడం 60, రావడం 60, 6 120 పోతున్నాయి. ఆల్మోస్ట్ నెలకు ఒక 20-30 రూపాయలు వేసుకున్నా కూడా 1000 రూపాయల వరకు. డైలీ పోనీకి 55 రూపీస్, రానికి 55 రూపీస్, 110 రూపీస్, మళ్ళీ ఇక్కడ 40 రూపీస్. నాగోల్ నుంచి సికింద్రాబాద్ రసూల్పూర్ వెళ్తానండి. మెట్రో చార్జెస్ ఎంత ఉంటుంది? 40 రూపీస్ అండి. 40, 80, మళ్ళీ పార్కింగ్ 40 రూపీస్ అంటాడు. 8 అవర్స్ రాలేము. అంటే నెలకు 3,500 4,500 అవుతాయి పక్క. గా పైసలు పెడితే నిమ్మలంగా బైక్ లో పెట్రోల్ పోసుకొని పోయి రావచ్చు. పోనీ ఇంత పెట్టిన సెక్యూరిటీ ఏమన్నా ఉన్నదా అంటే ఎండాల్సిందే, ఆనకు తడవాల్సిందే. తొవ్వ కూడా చక్కగా ఉండదు, దుమ్ము దూసరం ఆనొస్తే లాండు. మీదికే లోనర్స్ రిస్క్ అని బోర్డు రాసిండ్రు. అంటే గిట్లనే ఎవరైనా కొట్టేసినా ఇలా జిమ్మేదారు కాదన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏమో ప్లేస్ ఉండదు, మొత్తం ఇక్కడికి పెట్టేస్తారు. అటు లోపలికి వెళ్ళి పెట్టుంటే మా బండిలో పెట్రోల్, హెల్మెట్లు, ఇప్పటికి 3 హెల్మెట్లు పోయినాయి. పెట్రోల్ ఒకసారి ఫుల్ ట్యాంక్ ఉంటే మొత్తం ఖాళీ చేసి పైపులు బీకేసి మొత్తం తీసుకెళ్లిపోయారు. మాకు షెడ్ వేసి మా బండ్లు ఖరాబ్ కాకుండా, దొంగతనాలు కాకుండా, హెల్మెట్లు పోకుండా, పెట్రోల్ పోకుండా అట్లాంటి జాగ్రత్త ఉంచి సెక్యూరిటీ అదంతా రీజన్స్ అవన్నీ మంచిగా అప్డేట్ అయ్యి చేస్తే ఓ 200 300 మేము కూడా రెడీ. పొద్దుగాల పొద్దుమికి జల్దీన ఆఫీసులకు పోయి రావచ్చు. రోడ్ల మీద ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయని చూస్తుంటే పార్కింగ్ బాధుడితోటి జాబులు చేస్తోళ్ళ పర్సులకు గట్టిగానే సూటి పెట్టిండ్రు పో. చదువులా స్టేట్ ర్యాంక్ కొడితే స్టూడెంట్ ఎంత సంబరపడతాడు. అదే పిల్లగాడు దేశంలోనే నంబర్ 1 ర్యాంకుల పాస్ అయితే ఇంకెట్లుంటది. ఓ ఆటగాడు జిల్లా స్టేట్ లెవెల్ అదరగొట్టి నేషనల్ పోటీలకు పోయి బిళ్ళ పట్టుకొస్తే ఎట్లుంటది. అట్లనే సినిమాలకు సుతా అంతే. రాష్ట్ర సర్కార్ ఇచ్చే అవార్డులు తీసుకున్నా సెంటర్ వాళ్ళు ఇచ్చే అవార్డుల కోసానికి చాలా మంది దండలాడుతుంటారు. గా అవార్డుల ముచ్చటే ఇది. దేశంలో తోపు షిన్మేదంటే మలయాళంలో తీసిన ఆట్టం. 12 మంది నాటకాలేష్టోల కథ. మనుషులు ఎట్లుంటారు, అవసరం ఎట్లా మార్చేస్తుంది, మనం మంచోడు అనిపించుకుంటానికి పక్కోళ్లను ఎట్లా బదనాం చేస్తామనేది మంచిగా చూపించిండట డైరెక్టరు. ఇక తెలుగులో అదిరిపోయిన బొమ్మ కార్తికేయ 2 నంబర్. 17 సెంటరోళ్ళిచ్చే జాతీయ సినిమా అవార్డులల్లా హీరో నిఖిలన్ యాక్ట్ చేసిన సినిమా అవార్డు కొట్టుకొచ్చింది. తమిళంలో పొన్నియన్ సెల్వన్ 1 నంబర్, కన్నడలో KGF 2 నంబర్, మలయాళంలో అట్టం, హిందీలో గుల్మోహర్ సినిమాలకు అవార్డులు వచ్చినాయి. ఇక తోపు యాక్టర్ ఎవలంటే కాంతారా యాక్టర్ రిషబ్ శెట్టి సారే. సినిమాకు డైరెక్టర్ కూడా. ఒకప్పుడు ఇంటింటికి నీళ్ల క్యాన్లు అమ్మి ఇప్పుడు కోట్ల మంది మెచ్చే యాక్టరు డైరెక్టర్ అయిందంటే గిరేటి కదా. యాక్టర్ అమ్మలల్లా నిత్యా మీనన్, మానసీ ఫరేక్ ఇద్దరికి కలిపి అవార్డు ఇస్తున్నారు. సప్పుళ్ళు మంచి కొట్టింది ప్రీతం సార్ అయితే స్టెప్పులు అదరగొట్టింది మన జానీ మాస్టర్ సతీష్ కృష్ణన్. బ్యాక్గ్రౌండ్ లో సప్పుడు చింపేసింది మాత్రం AR రెహమాన్ సారే. బెస్ట్ డైరెక్టర్ సూరజ్ బర్జాత్య, బెస్ట్ ఎడిటర్ మహేష్ భువనేండ్,
పబ్లిక్ బగ్గ చూసిన సినిమా కాంతారా, గ్రాఫిక్స్ లా బ్రహ్మాస్త్ర, కెమెరా పనితనం చూపించింది రవివర్మన్, సైడ్ యాక్టింగ్ లో ఇరగదీసింది పవన్ రాజ్ మల్హోత్రా, నీనా గుప్తా. మంచి పాటగా లెవెల్ అంటే బాంబే జయశ్రీ, అర్జిత్ సింగ్ ఇట్లా చాలా మందికే వచ్చినాయి. అవార్డులు కొట్టినోళ్ళందరికీ తీన్మార్ తరపున శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంతా పండుగలేనబ్బా. ఫస్ట్ సోమవారం శివయ్య గుళ్లకు శీతం పోయిండ్రు. అటెన్క నాగుల పంచమి, 4 రోజులైతే రాఖీల పండుగ, కృష్ణాష్టమి కూడా ఈ నెలలనే. ఇక అక్కలంతా బగ్గ కాయ చేసేది శ్రావణ శుక్రవారం. చాలా మంచి రోజని నమ్మిక. ఇవాళ ఏ ఇంట్లో చూసినా, ఏ గుడికాడికి పోయినా పూజలు వ్రతాలే. ఏడేడా ఎట్లెట్లా జరిగినాయో మొత్తం చూసేద్దాం పాండ్రి. బాల్కంపేట ఎల్లమ్మని చూస్తుంటే మా భాగ్యం అనిపిస్తుందిలే. శ్రావణ శుక్రవారం అని తల్లికి అలంకారం చేసి పెద్ద పూజలు చేస్తే ఎగిలివారక ముందే లైన్లు కట్టిండ్రు భక్తులు. హైదరాబాద్ అంతటా అమ్మవారి గుళ్లకు శీతం వచ్చిండ్రు. బాసర సరస్వతమ్మ, యమలాడ రాజరాజేశ్వరమ్మ, వరంగల్ భద్రకాళమ్మ గుళ్లకు బగ్గొచ్చిండ్రు. మెదక్ ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని కమలం పూలతోటి శృంగారిస్తే గిట్ల దర్శనమిచ్చింది భక్తులకు. పొద్దుగాలనే ఇండ్లు శుద్ధి చేసుకొని ఒక్క పొద్దులుండి వరలక్ష్మి వ్రతాలు చేసిండ్రు అక్కలు. తాలిబొట్టు అనేది సౌభాగ్యంగా ఉండాలి అని ఇలా వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. బాగుండాలి, అందరూ పిల్లలు బాగుండాలి, కోరిన కోరికలు తీరాలి, అందరూ బాగుండాలి, అందరితో సంతోషం కలగాలి అందరికి. గుళ్ళకాడ కూడా సామూహిక వ్రతాలు జరిగినాయి. తల్లిని తుర్తిగా గొలుసుకొని వాయినాలు ఇచ్చిండ్రు. పలానా వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు పడి హుండీలు ఎత్తుకపోయినరు. పలానా ఊళ్ళే హనుమాన్ టెంపుల్లో చోరీ. ఇంకో తాన అమ్మవారి నగలు ఎత్తుకెళ్లిన దొంగలు. అద్దం రాత్రి గుళ్ళకి జొర్రి హుండీని ఊడ్చిన దొంగన్నలు. అమ్మవారికి పూజలు చేసి మరి చోరికి పాల్పడిన పనిమంతులు. ఇగో గీసొంటి గుళ్ళను దోసుకునేటోళ్ళ ముచ్చట్లు బొచ్చెడు చూసినాం. అవన్నీ ఒగెత్తు, ఇప్పుడు చూడబోయేది ఒగెత్తు. అంత పెద్ద గుడి మరి. గుడిలా ప్రదక్షిణలు చేస్తుండేమో అనుకునేరు. హుండీలు ఏడున్నాయో ఎంకలాడుతున్నాడు. సీదా గర్భగుడిలో జొరుదామని చూస్తే తలుపులు రాలే. గుడి చుట్టూ తిరిగి గీడ హుండీ గానస్తే పొతం పెట్టిండు. పైసలన్నీ సంచిలేసుకుని ఆడికెళ్ళి కదిలిండు. ఇక ప్రసాదాల కౌంటర్ కాడికొస్తే ఆడేం ఎక్కువ పరదలు పడలే. అట్లనే ఓ బీర్వాసుత వలగొట్టినా హుత్తదే అయింది. ఇక ఫాయిదా లేదనుకొని వెళ్ళిపోయిండు. ఇది బాసర సరస్వతమ్మ గుడిలా దత్తాత్రేయ స్వామి హుండీలకెళ్ళి 20,000 దాకా ఉడిసిండట. హగో సెక్యూరిటీ గార్డుల పక్కకెళ్ళే వేయండు బాజాప్తా. అంత అయిపోయాక అయ్యో దొంగలు పడ్డారని పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి సీక్రెట్ కెమెరాలు చూసి పట్టుకునే పనులున్నారు. కొన్ని కెమెరాలు సుత వలగొట్టిండట దొరకద్దని. చల్, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చే బాసర టెంపుల్ కు సెక్యూరిటీ గింత అధ్వానం ఉంటదా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఊరోళ్ళంతా లొల్లి పెట్టే వరకు 6 హోం గార్డులను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేసిర్రు ఆఫీసర్లు. వెంటనే రెగ్యులర్ ఈవోని ఇక్కడ నియమించాలని చెప్పి మేము గ్రామస్తులు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులను కూడా ఇక్కడ అమ్మవారి సెక్యూరిటీ గార్డ్ గా నియమించాలని చెప్పి. సెక్యూరిటీ ఉండంగానే లోపలికి పోయిందంటే, గింత బుగులు లేకుండా దోసుకుపోయిందంటే మహనోడు మామూలుడు కాదబ్బా. ఇప్పుడంటే ఎవ్వల సకినాళ్ళు బండ్లు కార్లు కొనుక్కొని పోతురు గాని ఓ 20-30 ఏండ్ల కింద ఎటు పోవాలన్నా ఆర్టీసీ బస్సులలోనే పోతుండే. ఊళ్ళ పొంట ఎర్ర బస్సులు, పట్నాలల్లా పచ్చ బస్సులు, ఎక్స్ప్రెస్లు అయితే తెల్లగా ఉండేటి. ఇక బస్సు వచ్చడే ఆల్చం ఉరికిపోయి సీట్ ఆపుకునేది. ఒకళ్ళ బస్సు మిస్ అయితే మళ్ళీ ఇంకో బస్సు వచ్చేదాకా బస్ స్టాండ్లోనే కూకునేది. ఊళ్ళకు రోజుకు 4-5 ట్రిప్పులు తిరిగేది బస్సు. ఇప్పుడు ఈ కథ అంత ఎందుకంటే ఇది బస్సుల ముచ్చటే కాబట్టి. ఏమున్నది, ఆర్టీసోళ్ళు కొత్త బస్సులు కొన్నట్టురు అని అలకగా తీసేకుర్రి. కరెంటుతోని నడిచే బస్సులు ఇవన్నీ డీజిల్ ఖర్చులు మిగిలిస్తానికి, గాలి గలీజ్ కాకుండా చూస్తానికి జేబీఎం అనే కంపెనీలతోటి మాట్లాడి ఎలక్ట్రిక్ బస్సులు తెప్పించిండ్రు. అండ్లా కరీంనగర్ డిపోకు 70 పంపేదుంటే మొదలు ఓ 33 వచ్చినాయి. ఈ బస్సుల స్పెషాలిటీ ఏందంటే కిందికి మీది గుంజే గేర్లన్న ముచ్చటే ఉండది. ఎక్సిలేటర్ దొక్కుడు, బ్రేక్ కొట్టుడు, హ్యాండ్ బ్రేక్ సుతున్నది. మొత్తం స్విచ్ల మీదికెళ్ళే నడుస్తుంది. వెనక పోవాలన్నా కట్కొత్తుతే అయిపోయి. మునుపటి లెక్క డ్రైవర్ దోలుతుంటే కండక్టర్ బస్సు కొట్టుకుంటా రైట్ రైట్ అని మొత్తుకునుడు ఉండదన్నట్టు. వెనక ముందు బస్సులంతటా సీక్రెట్ కెమెరాలు ఉంటాయి. డ్రైవరే కెమెరాలో చూసుకుంటా రివర్స్ తీసుకొని వెళ్ళిపోతాడు అన్నట్టు. మరి మైలేజ్ సంగతి ఏందని కంపెనీలను అడిగితే 370 వెళ్తుంది సార్. 370 కిలోమీటర్స్ ఫుల్ చార్జ్.
ఏసీ బస్ అనేది 270 వరకు ఉంటుంది సార్. 270 260 వరకు వస్తుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు 170 కిలోమీటర్లు అంటే 3 గంటలు ఛార్జింగ్ పెడితే పోయి రావచ్చు. 6 కోట్లు ఖర్చు పెట్టి ఛార్జింగ్ స్టేషన్ సుతగట్టిండ్రు. ఒక్కపారే 14 బస్సులు ఛార్జింగ్ అయితాయి. ఆగస్ట్ 15 తర్వాత ఇనాగ్రేషన్ కూడా స్టార్ట్ అయ్యి రూట్ కి వెళ్తాయి బస్సులు అయితే మాక్సిమం. ఇక కరీంనగర్ కెళ్ళి జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, గోదావరి కని మంతనికి పోయేటోళ్ళంతా ఈ బస్సులెక్కి బిందాస్ గా పోవచ్చబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.